ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమానమ్మకమైన మా ప్రభా, ఘనమైన శ్రేష్టమైన నామం ప్రకటిస్తున్నాయి. ఇంతవరకు మా మీరు చూపిన కృతజ్ఞ స్థుతిస్తుండగా మాటలు వినబోతుండగా మీరే మా సహాయం చేసి నడిపించు. యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మేము కావాల్సిన వారందరితో తీసుకుని ఏసునామములో ప్రార్థించున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రతినిధులారా, మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు మనం పోతున్నాం. ఈరోజు తెల్లవారుజామున పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం యెషయా గ్రంథం యెషయా గ్రంథము చదువుకున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మిత్రుడు, తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఆయన భుజముల మీద మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకొని వచ్చి మరి ప్రవచనాలు యెషయా గారు ప్రవచించారు. తర్వాత మరి దావీదు గారు ప్రవచించారు. ఇవన్నీ ప్రవచనాలు. అవి మనం నెరవేర్పు కూడా మనం చూసాం. హల్లెలూయా. నెరవేర్పు కూడా మనం చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ప్రాముఖ్యమైన కారణం, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమైంది? దాని గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మరి పోలీసు వారు మన ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉంది, అవునా? తర్వాత లాయర్ గారు మన ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉంది. తర్వాత ఒక వ్యక్తి దగ్గర మరొక అతను పని చేస్తున్నాడంటే మరి ఆ పని ఇచ్చిన ఆయన వచ్చాడంటే ఒక కారణం ఉంది. కర్రలు తీసుకొని పడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక కారణం ఉంది. ఒక కేసు విషయంలో పోలీసులు వస్తారు, అలానే లాయర్లు వస్తారు. తర్వాత యజమానుడు పనివాడి కోసం వచ్చాడంటే పని ఇవ్వటం కోసం, పని గురించి చెప్పడం కోసమో, లేకపోతే ఆ కూలి డబ్బులు ఇవ్వటం కోసమో వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు వింటున్నారా? అందరూ వచ్చారు? అందరూ విన్నారా? అందరూ తినే వచ్చారా? ఇంకా తినలేదా? ఎన్ని తినొచ్చు వాళ్ళు అంత మంచి చేతులు అతను. ఏమి స్తోత్రం. ఎందుకని కొద్దిగా మంగతగా ఉన్నారు. తిననోళ్ళు పాపం మనం తినలేదుగా. అందుకని 2 సార్లు తినోళ్ళు చేతులు అత్తమంటే అప్పుడు ఎత్తేది మైండ్.
ఒకసారి తిన్నా కాబట్టి చెయ్యత్తాం. అరే 3 సార్లు తిన్నోళ్ళు ఎంతమంది? అరే ఏదైనా సరే ఒక 2 సార్లు తిన్నామా మౌనంగా ఉంది, చక్కగా వింటుంది, కళ్ళు మూత పడట్లా. ఒకసారి తిన్న వాళ్ళు కళ్ళు మూతలు పడుతున్నాయి. సరే ఏదేమైనా సరే తినొచ్చారు కాబట్టి సంతోషం. 4 వరకైనా ఇక్కడ కూర్చోవచ్చు. అంతేగా. చాలా ఆదివారాలు ఫుల్ స్టాప్ అయ్యారు, మీరు ఆబ్సెంట్లు పడ్డారు కాబట్టి ఈ పండుగ రోజున ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, రావడానికి కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది చూడండి. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. సహజంగా ప్రతి వారు కూడాను మా ఇల్లు ఇలా ఉండాలి అని ప్రణాళిక వేసుకుంటారు. ఇంట్లో ఉన్న భార్య ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, తర్వాత మా ఇంట్లో ఉన్న వస్తువులు ఇలా ఉండాలి. ప్రణాళిక వేసుకుంటారా లేదా? ఖచ్చితంగా. కాబట్టి మ్యాగీ ఇక్కడికి వచ్చి తిరుగుదా, మ్యాగీ తిందమ్మా, మరగాలనుకుంటా, అందుకని తిరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే ఇలా ఉండాలి నువ్వు ప్రణాళిక మనం వేసుకుంటాం, అవునా కదా? సరే మనం వేసుకున్న ఇంట్లో ఉన్న యజమానురాలు వేసుకున్న ప్రణాళికకు పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లయితే నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. ఎంత బాధపడతారంటే మళ్ళా అది సరి చేయడానికి చాలా కష్టపడతారు, చాలా ఆలోచనలు చేస్తారు. ఎక్కడ లోపం వచ్చిందో అవన్నీ చూసుకుంటూ ఉంటారు. అయితే అంతా మంచిగానే ఉంది, కానీ ఎక్కడో మొత్తం మీద పొరపాటు జరిగింది. ఇలా ఉండాలి అనుకున్న ఇల్లు, ఆ కుటుంబం, ఇలా ఉండాలనుకున్న కుటుంబం పరిస్థితులు మారిపోయి యజమానికి ఆ కుటుంబాన్ని వదిలేస్తాడా, లేకపోతే యజమానురాలు ఆ కుటుంబాన్ని వదిలేస్తాడా? ఒకవేళ యజమానుడైనా యజమానురాలైనా ఆ కుటుంబాన్ని వదిలిపెట్టవచ్చేమో కానీ జీవాధిపతి అయిన దేవుని యొక్క రాజ్యము దేవుళ్ళగా పాడైపోయి ఉండగా ఆ రాజ్యాన్ని ఆయన వదిలిపెట్టడం ఇష్టం లేక ఆ రాజ్యం మరలా స్థాపించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు కూర్చొని నిద్రపోతుంది. ఎదురుంటే నేను గమనించేవాళ్ళు కాదు, కానీ అక్కడ ఉండటం వల్ల నాకు బాగా కనపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా రాజ్యం స్థాపించడానికి ప్రియ సహోదరి సహోదరుగా దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన మీద ఇప్పుడు ఏ భారం ఉంది? సరే, మొదటి రాజ్యం దేవుడు సిద్ధపరిచిన రాజ్యం ఎలా ఉండాలనుకున్నాడు? ఎలా ఉండాలనుకున్న రాజ్యము ఎలాగా పాడైపోయింది? ఎలా ఉండాలనుకున్న రాజ్యము ఏ విధంగా అది ప్రతినిధిగా చెదిరిపోయింది? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళికబద్ధంగా దేవుడు తన రాజ్యమును స్థాపించాడు. ఆదాము ఎలా ఉండాలి, అవ్వం ఎలా ఉండాలి, కాబట్టి ఇదిగో పశువులు ఎలా ఉండాలి, పక్షులు ఎలా ఉండాలి. ఆయన రాజ్యము స్థాపించిన ఆయన రాజ్యం యొక్క విధానం అవన్నీ కూడాను ఎలా ఉండాలో అలాగే ఉండాలని వాటిని నిర్మించాడు. అయితే చిన్న పొరపాటు, దేవుని సృష్టిలో దేవుడు నిర్మించిన, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా,
దేవుడు నిర్మించిన ఆదాము చిన్న పొరపాటు చేయటం వలన అండి ఆ చిన్న పొరపాటే రాజ్యం అంతా కూడా చెడిపోయేటట్లుగా ఆ చిన్న పొరపాటే కారణమైంది. అంతకుముందు ఆయన స్థాపించిన రాజ్యంలో ముళ్ళకప్పలు లేవు ఉండయా రండి. ఆయన స్థాపించిన రాజ్యంలో గచ్చ పొదలు లేవు. ఆయన స్థాపించిన రాజ్యంలో ప్రజలుగా ఎక్కడా కూడాను రండి ఆ యొక్క పశువుల్లో క్రూరత్వం అనేది లేదు. కాబట్టి ఆయన స్థాపించిన రాజ్యంలో ప్రాకుపురుకులు ఉన్నాయి. వాటిల్లో కూడాను ఏ విధమైన క్రూరత్వం అనేది లేదు. దేవుడైన ప్రభు సృష్టి యావత్తు కూడాను సాత్వికంగా ఉండాలని ఈనాడు ప్రతిబిడ్డరా ఏవైతే మనుషులు పీక్కొని తినే పరిస్థితుల్లో ఉన్నాయో ఏ జంతువు అయితే ఆ జంతువు కూడాను ఒక సాధువుగా లేకపోతే సాత్వికంతో ఉండాలని దేవుడు వాటిని నిర్మించాడు. అలాగనే ఉన్నాయి. అయితే ఆదాము చేసిన చిన్న పొరపాటే ఏం చేశాడు ఆయన? దేవుడు దేన్నైతే తినవద్దన్నాడో దాన్ని తినటం వలన ఆయన రాజ్యంలో తేడాలు వచ్చేసింది. కాబట్టి ప్రియ సహోదరుడా, అయితే పాడైపోయిన తన రాజ్యమును మళ్ళా క్రీస్తు ద్వారా దాన్ని స్థాపించి, క్రీస్తు ద్వారా దాన్ని స్థిరపరిచి, యేసు క్రీస్తులో ఉన్న ఆనందాన్ని ఆ రాజ్యానికి అనగా రాజ్యంలో ఉన్న సమస్త మానవాళికి, సమస్త పశువులకు, సమస్తమైన మరి పక్షులకు ఆ సంతోషాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడైన ప్రభు కూడాను ఆయన పంపించడానికి కారణం అదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారి భుజముల మీద ఎవరి భారం ఉందయ్యా, ఎవరిని కూర్చున్న భారం ఉంది అని అంటే నాదని వెళ్ళిపోమాక, నాది కాదని వెళ్ళిపోమాక, నాది కాదులే అనుకుని వెళ్ళమాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భుజముల మీద ఎవరిని కూర్చున్న భారం ఉందంటే ఎవరిని కూర్చున్న భారం అంట ఏమా చెప్పండి. ఎవరిని కూర్చున్న భారం చెప్పాలి. ఎవరిని కూర్చున్న భారం ఉంది అమ్మా? ఎవరిని కూర్చున్న భారం ఉంది? విమలా గారు మీరు చెప్పండి. రవిశంకర్ నన్ను విమలా గారిని అడుగుతా. రవిశంకర్, నీ భుజముల మీద ఎవరిని కూర్చున్న భారం ఉంది? ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, అవునా కాదా? నా భుజముల మీద నా కుటుంబాన్ని కూర్చున్న బాధ్యత నా మీద ఉంది, అవునా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క భుజముల మీద ఎవరు కూర్చున్న బాధ్యత లేకపోతే భారం మోపబడింది అని అంటే చూడండి అమ్మా, ఇప్పుడు తెలివి వచ్చింది. ఎవరిని కూర్చున్న భారం చూడండి. నిజంగా మనల్ని కూర్చున్న భారము లేకపోతే బాధ్యత క్రీస్తు భుజముల మీద వేయబడి ఉంది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఒక బాధ్యత అప్పగించి పంపించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఒక బాధ్యత, ఆయన భుజముల మీద ఒక బాధ్యత, ఆయన భుజముల మీద ఒక ప్రజలారా ఇదిగో బాధ్యతను అప్పగించి పంపించాడు. ఏంటంటే అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, లోకా సువార్తను మనం చూసినట్లయితే
19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం రాయబడుతుంది. 10వ వచనాన్ని చూద్దాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు. నాయన, నువ్వు వెళ్ళి అక్కడ శిఖారులు కొట్టడం కాదు, లేకపోతే నువ్వు వెళ్ళి శుభ్రంగా ఇదిగో మరి తిని పండుకోవటం కాదు. కాబట్టి నీ పైన ఒక భారము, ఒక బాధ్యత నీ మీద ఉంచా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పైన ఒక బాధ్యత ఉంచాను. ఏమిటంటే మొదటి ఆదామైన నా స్వహస్తాలతో చేయబడిన మొదటి ఆదాము అవ్వములు చేసిన పాపమును బట్టి ఇదిగో వారి కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, చెడిపోయింది. అంతేకాదు లోకమంతయు పాడైపోయింది, లోకమంతయు చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన లోకమును ప్రజలారా ఇదిగో మరి అనేక రకాలుగా ఆలోచనల చేత నడుస్తున్న ఆ ప్రజల యొక్క బాధ్యత నీ మీద ఉంచాను. ఇదిగో వారి కొరకు నువ్వు ఇదిగో ఈ పని చేయాలి. కాబట్టి ఇదిగో నువ్వు వారి మధ్యకి వెళ్ళి వారితో ఉండి వారికి ఇదిగో సువార్తను ప్రకటించాలి. వారికి ఇదిగో వారి విషయంలో అద్భుతాలు చేయాలి. అంతేకాదు అద్భుతంలో చేయటమే కాదు, వారికి సువార్త ప్రకటించడమే కాదు, కానీ ఇదిగో వారు పాప బంధకములలో చిక్కబడి ఉన్నారు. ఉదాహరణకి నేను ఒక వస్తువు ఒక దగ్గర తాకట్టు పెట్టాను. కాబట్టి నేను దాన్ని ఇడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సరే, నేను ఒక ఆయన దగ్గర పని చేస్తున్నా. నేను ఆయనకి చెప్తాను, అయ్యా పలానా వస్తువు నేను పలానా వారి దగ్గర పెట్టాను, కాబట్టి అది ఇడిపించుకునే స్వామతికు నా దగ్గర లేదు, ఆ పరిస్థితి నా దగ్గర లేదు, నాకు లేదు. కాబట్టి నేను ఎలాగో నీ దగ్గర నేను పనిచేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నా, నా చేతుల్లో నువ్వు కట్ చేసుకుందువు, కానీ దయచేసి ఆ వస్తువు నాకు విడిపించండి అని అంటే, అప్పుడు సరే అని సమ్మతించిన తన యజమానుడు తన దగ్గర ఉన్న దాసును పంపిస్తాడు. ఆ వస్తువు ఎక్కడ ఉందో, ఎవరి దగ్గర ఉందో, అది ఎంతకు ఉందో, ఎంత కట్టాలో తెలుసుకుంటారా అన్న తర్వాత అదిగో దాసుడు వెళ్తాడు, అక్కడ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత నేను విడిపించుకోలేని ఆ వస్తువుని అదిగో నా యజమానుడు దాన్ని విడిపించేశాడు. ఇప్పుడు నాకు విముక్తి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? మాట్లాడే వచ్చిందిగా. కాబట్టి అలాగనే మనుషులందరూ కూడాను పాప బంధకముల చేత బంధింపబడి ఉన్నారు. దేవుని చేత బంధింపబడ్డారంటే అపవాది చేత బంధింపబడి ఉన్నారు. అపవాది చేత బంధింపబడిన తన ప్రజలమైన మనల నిమిత్తమై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన పంపితే ఏమని చెప్పాడంటే, నా కుమారుడా, నీవు భూలోకానికి వెళ్ళి ఆ భూలోకంలో నశించిపోతున్న ఇదిగో నా బిడ్డలైన వారి కోసం, వారు పాప బంధకములలో చిక్కబడి ఉన్నారు. ఇదిగో వారు అపవాది యొక్క చేతల చేత చిక్కబడి పట్టబడి ఉన్నారు. కాబట్టి పట్టబడిన అది అపవాది చేత పట్టబడిన నా బిడ్డల్ని నువ్వు విడిపించాలి. మరి విడిపించాలని ఇది డబ్బుతో సాధ్యమా? ఇది డబ్బుతో జరిగేది కాదు, ఇది వెండితో జరిగేది కాదు, ఇది బంగారంతో జరిగేది కాదు, ఇంకా విలువైన ఇదిగో ఆభరణాలతో లేదా వస్తువులతో ఇదిగో జరిగేది కాదు.
వాటి కంటే విలువైన నీ రక్తమును అనగా నీ ప్రాణమును అర్పించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మీద ఏం మోపబడిందండి? ఆయన మీద ఏం మోపబడింది అమ్మా చెప్పండి. ఆయన మీద ఏం మోపబడింది? నిన్ను గూర్చిన ప్రతిబిడల భారము లేకపోతే బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. శిరస్సు వచ్చాడు. సరే నాయన నేను వెళ్తాను, నువ్వే పని చెప్పినా సరే, నువ్వేం చెప్పినా సరే చేయటానికి నేను సిద్ధముగా ఉన్నా. హల్లెలూయా. కాబట్టి నేను రెడీ అయ్యా అన్నాడు అంతే. అందుకని దేవులారా ఏమిటి యేసుక్రీస్తు ప్రభువుని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రియ దేవులారా ప్రభుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడను తీయజాలడు. చాలు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలుంచున్న వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడైన ప్రభు ఇదిగో ఈ విధంగా తన దాసుడైన యెషయా గారి ద్వారా ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద చూడండి భారము లేకపోతే బాధ్యత మోపబడి ఉన్నది. కాబట్టి మోపబడిన ప్రజలారా అదిగో ఆ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మనం మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ వచనం. అమ్మా వారి మాటలు విని ఆశ్చర్యపడి చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడించున్నారు. ఒక నిమిషం. కాబట్టి ఆయన మీద బాధ్యత లేకపోతే ఏంటి ప్రతిబిడల భారము లేకపోతే బాధ్యత ఆయన మీద మోపబడింది. ఆయన మీద ఎవరిని కూర్చున్న బాధ్యత లేకపోతే ఏంటి ఎవరిని కూర్చున్న భారం మోపబడిందంటే అది మనల్ని కూర్చున్న బాధ్యత లేకపోతే మనల్ని కూర్చున్న భారము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, దేవుడైన ప్రభు ఏంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు. మనము పాప బంధకములో పట్టబడి ఉన్నాము. పాప బంధకములో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపాడు. ఏమండి? కాబట్టి ఆయన వచ్చి ఆయన మన యొక్క పాపముల నిమిత్తమై ఏమండి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయనకు ఒక బాధ్యత కూడా లేక ఆయనకు ఒక అధికారం ఇవ్వబడి ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 22వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూసాం. 22వ వచనంలో అక్కడ ఏమని రాయబడుతుంది? ఆయనకు ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. ఏం అధికారం అది? చదువు త్వరగా చదువమ్మా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతడు తీయగా ఏంటి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడండి? ఏంటి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇవ్వటం కాదండి,
దావీదు ఒక మొద్ద అయితే దావీదులో నుండి సిగురు రాబోతుంది. ఆ సిగురే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని నేను యేసు ప్రభువుని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చదువు, మళ్ళా చదవండి. దావీదు ఇంటి తాళపు అధికార భారమును ఎవరి భుజం మీద ఎవరికి ఇచ్చాడు? ఏమ్మా, మీకు అర్థమైందని చెప్పింది? దావీదుకి ఇచ్చాడా? దావీదు ఒక మొత్తం అయితే దావీదుకి ఇచ్చాడా? లేదా దావీదులో నుండి వస్తున్న సిగురైన యేసు ప్రభుకి ఇచ్చాడా? ఎవరింటి తాళం ఇది? దావీదింటి తాళాన్ని దావీదుకి ఇవ్వాల. అర్థమవుతుందా? దావీదు యొక్క ఇంటి తాళాన్ని దావీదుకి ఇవ్వాల. దావీదు యొక్క ఇంటి తాళాన్ని ఎవరికి ఇచ్చారు? ఏంటి? దావీదు ఒక మొద్దు అయితే దావీదులో నుండి సిగురు వచ్చింది. ఆ మొద్దులో నుండి సిగురు వచ్చింది. ఆ సిగురే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభునకు ఏంటి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు పూర్తి బాధ్యత, లేకపోతే అధికారము. హల్లెలూయా. అధికారం. ఉదాహరణకి ఒక మనిషి ఏంటి ఊరు వెళ్తూ ఒక తాళం చెవిని, ఇదిగో అక్క మా ఆయన వస్తాడు, మా ఆయనకి వచ్చి ఈ తాళం ఇవ్వను అనేసి వెళ్ళిపోయింది. ఈ తాళం చెవి తీసుకున్నామా? ఎవరు ఇచ్చినామా? ఎవరికి ఇమ్మంది? ఏమా ఎవరికి ఇమ్మంది? తన భర్తకి ఇవ్వమంది. మా ఆయన గారు వస్తాడు కాబట్టి ఇదిగో అది ఈ తాళం ఆయనకి ఇవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయింది. సర్లేండి. ఇప్పుడు రెడీ, ఆయన రాలా, ఆయన ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరినో పంపించాడు, ఇంటికి పంపించాడు. ఇంటికాడ ఎవరు లేరు. పక్కింట్లో మరి తాళం చేయించింది. ఆ నెలలు అడిగాడు, ఏమ్మా ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికో ఊరు వెళ్ళింది. మరి మీకు ఏమైనా తాళం ఇచ్చిందంటే ఇచ్చింది. మరి తాళం ఇవ్వండి అంటే అతనికి ఇచ్చిందా? అతనికి ఇవ్వదు. ఎవరికి ఇస్తుంది ఇప్పుడు తాళం? ఏమండి, ఒకవేళ ఈయన వెళ్ళి ఏమండి మీ ఇంటి పక్కన మీ ఆవిడ గారు తాళం చెల్లించిందంట కాబట్టి ఇగో నేను అడిగాను, నాకు ఇవ్వలేదంటే నా పేరు చెప్పబోయాను వెళ్ళి అని అతను చెప్పాడు. ఈ మళ్ళా వచ్చాడు, ఇగో ఆయన ఏమన్నాడు, తాళం చెల్లి ఇచ్చిందా? ఆయన రమ్మన్నాడు అనిత అంటారు. అంటే ఇప్పుడు అధికారం అనేది ఎవరికి పడితే వారికి ఉండదు. ఎవరికైతే దేవుడారా అధికారం ఇవ్వబడిందో, ఎవరైతే అధికారమునకు ఆ తాళం చెవునకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మాత్రమే ఆ తలుపులు తీయగలుగుతారు, లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళగలుగుతారు. అలాగే ప్రియ సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏంటి తాళం చెప్పే అధికారమే కాదు, ఆయనకు ఒక అధికారం పొందాడు. ఏంటంటే తన శత్రువులను చూడండి. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇరవై 25వ వచనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎందుకనగా తన శత్రువులందరినీ
హల్లెలూయా. ఎప్పటి వారు కట్టండి. అపొస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే తన శత్రువులందరినీ అనగా ఏంటి, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనకి ఒకే శత్రువు. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవునికి మనందరికి కూడా ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఎవరండి ఆ శత్రువు? చెప్పండి, ఎవరు? అవునా? అవునా కదా? కానీ ఇప్పుడు మనం అట్లా అనుకోవట్లేదు. మనం ఏమనుకున్నామంటే ఇదిగో నా శత్రువు అలా, అసలు నేను అన్నింటి కాదు అంత మాట్లాడు. రే నేనే కాదు, నువ్వు వెళ్ళావా నీ కాళ్ళు ఎగిరిపోతాయి. ఇయ్యాక మనం చెప్పేది. ఎవరంట మన శత్రువులు? ఆడబిడ్డ శత్రువే, తోటికోడలు శత్రువే, బావ శత్రువే, మరిది శత్రువే, అత్త శత్రువే, కోడలు. అవునా కదా? మళ్ళీ ఎలాంటి శత్రువులు అంట? దానికి ఒకటి ఎదురు కలుపుతారు. ఏంటది? అది నా చెప్పు, నువ్వు చెప్పు, నాకు కనపడింది సరిగ్గా వినపడాలి. భద్ర అమ్మా, మరి నాకు రావట్లా మాట. భద్రపరిచే శత్రువా లేదా భద్ర శత్రువా? అదేమాట అదేగా. మీరెన్నో చెప్పండి. అస్సలు ఏదో నువ్వు చెబుతున్నావు కాబట్టి ఆ రోడ్డు దాకా వస్తా అంతే. అసలు వాళ్ళకి నాకు అసలు పడదు. మామూలుగా నేను మాత్రం ఆ గుమ్మ ముందు కూడా నుంచున్నాను, అక్కడెక్కడో నుంచుంటా. ఇల్లు నీకు అవసరం కాబట్టి నువ్వు వెళ్ళి అంతే. రాత్రి కొద్దిగా తాళం కొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చూడండి ప్రియమిత్రులారా, మనం ఏమనుకుంటే అత్తేమనుకుంటుందంటే ఆ వాళ్ళే నాకు శత్రువు అని అంటది. లేకపోతే వాళ్ళేమంటుందంటే అసలు మాకు ఎక్కడో లేదండి శత్రువులు, మా అత్తేనే నాకు పెద్ద శత్రువు అంటది. ఏంటి కాబట్టి ప్రియమిత్రులారా, ఈ విధంగా మనమే పలానా వారు అసలైన శత్రువు ఉన్నాడయ్యా బాబు. ఏంటి అసలు ఆ శత్రువుని ప్రియమిత్రులారా నువ్వు తొక్కేయాలంటే అది నీ వల్ల కాలేదు, నా వల్ల కాదు. అందుకనే ఆ శత్రువుని తొక్కివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈ అధికారమును కూడాను తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. మొదటి అధికారం ఏంటంట? మొదటి అధికారం చెప్పాను, ఇప్పుడు దాన్ని చెప్పాను. మొదటి అధికారం ఏంటి? దావీదు యొక్క ఇంటి తాళపు చెవులను ఎవరికి ఇవ్వబడిందండి? అవునా కాదా? తాళపు చెవులు, ఆ తాళపు చెవులను తీసుకునే అధికారం యేసు ప్రభు వారికి ఇవ్వబడిందా? ఇవ్వబడలేదా? రెండవది ఏంటంటే శత్రువైన సాతానుని పాదముల క్రింద చెదగ తొక్కు వరకు ఆయన నిన్ను గూర్చి పోరాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. చదవండి 25వ వచనం మరోసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఎందుకనగా ఏంటి? తన శత్రువులందరినీ పాదముల క్రింద పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన నిన్ను గూర్చిన ప్రజలారా ఒక పూర్తి బాధ్యత ఆయనకు ఇవ్వబడింది. అలానే ఆ బాధ్యతతో పాటు అధికారం కూడా ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఇరవై ఒకటి చూడండి. క్షమించ 28 అమ్మా 28 క్షమించ 28 అయితే యేసు వారి యొద్దకు వచ్చి మరలా చదువుమ్మా చదవండి ఆయన ఒక్క నిమిషం 28:18 అంటే చదువుతున్నాడు, మళ్ళా నేను చదువమ్మా అన్నందుకు బ్రేక్ పడిపోయింది. అత్యవసరం ఉన్నవాడు ట్రైన్లో వెళ్తూ గొలుసు లాగినట్టు అయిపోయింది పరిస్థితి. మరలా అది మూవ్ అవ్వాలంటే కొంచెం టైం పట్టింది. అందుకనే ఆగారు. ఎవరు చదువుతారని ఒకరు అయితే ముఖాలు చూసుకోవట్లేదు, కానీ మౌనులు అయిపోయారు. మౌనం మాకు ఎవరైనా ఒకరు చక్కగా నీట్గా చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి అదే నేను అందే మరలా చదువమ్మా అని. పరలోకమందును భూమి మీదను ఎవరికి ఇవ్వబడినంత అధికారము, ఒక అధికారము రాజ్యం మీద, లేకపోతే ప్రజల ఇంటి మీద ఆ రాజ్యం మీద అధికారం ఇవ్వబడింది. రెండవది ప్రజల అపవాది మీద అధికారము ఇవ్వబడి ఉంది. ప్రజల ఇప్పుడు ఏమన్నారంటే ఆయనకి ఎక్కడెక్కడ అధికారం ఉందంట. ముంద చదవండి అమ్మా. పరలోకమందును అధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకి అధికారం. అంటే మామూలు అధికారం కాదు, సర్వాధికారం అంట. హల్లెలూయా. అంటే సర్వాధికారం అంటే దాని అర్థం ఏంటో అమ్మా ఎవరు చెప్పారు ఇక్కడ మాట? అప్పుడప్పుడు మాత్రం బుర్ర బాగా పని చేస్తాం, అప్పుడప్పుడు మాత్రమే కొద్దిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారం అంటే ప్రజల ఇదిగో భూ ప్రపంచం అంతటి మీద, అందరి మీద కూడాను ఆయనకి అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. పరలోకములో ఉన్న ప్రజల దూత సమూహం మీద, ప్రజల రాజ్యం అంతటి మీద కూడాను అధికారం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రజల అలాంటి సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బాగు చేయటానికి, నిన్ను కట్టడానికి, నీ స్థితి నా స్థితి మన అందరి పరిస్థితులను బాగు చేయటానికే ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సర్వాధికారం కలిగిన యేసయ్య ప్రజల సర్వం మీద అధికారం కలిగిన యేసయ్య ప్రజల ఇప్పుడు ఎవరిని తోకడానికి వచ్చాడంటే ప్రజల నిన్ను నన్ను ఎవరైతే బంధించారో నిన్ను నన్ను ఎవరైతే బంధించి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నాడో వాడే అనగా మనకి భక్త శత్రువైనా, మనకు భక్త శత్రువైన సాతానుని పాతాళంలోనికి త్రొక్కడానికి వచ్చాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అధికారం కలిగిన దేవుడు, ఆయనకు అధికారం ఇవ్వబడి ఉంది. ఆయన పైన ఆయన బాధ్యములు, ఆయన భుజముల మీద ఇదిగో నిన్ను కూర్చున్న భారము లేకపోతే బాధ్యత పెట్టబడి ఉన్నది. హల్లెలూయా.
అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను గురించి నన్ను కూర్చిన బాధ్యత ఇవ్వబడింది కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా పలకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాధ్యత లేని వాడు పలకరిస్తాడా? ఏమా బాధ్యత లేదు, విడాకులైపోయింది భార్య, కానీ విడాకులైపోయింది. విడాకులు అయిన తర్వాత పలకరింపులు ఉంటాయా? ఆస్తి పంపకాలు అయిపోయిన గొడవల చేత ఏదో కారణాన్ని బట్టి పలకరింపులు ఉంటాయా? ఏమిటి ఇక సహోదరి సహోదరుగా, కానీ దేవుని యొక్క మాటలు మీరి మనకి ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్న మనలను ఆయన పలకరిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు పలకరించాడు ఆయన? ఎప్పుడు పలకరించాడు? చెప్పండి, ఎప్పుడు పలకరించాడు ఆయన? చెప్పు. దయాకర్ ఎప్పుడు పలకరించాడు? ఈ మధ్యలో ఎప్పుడు పలకరియలేదమ్మా, నేను చూసా. నా కళ్ళని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి ఎప్పుడు ఆయన ప్రజలారా ఆయనకు మనం వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఎప్పుడు పలకరించాడు? ఏమ్మా, ఎప్పుడు పలకరించాడు? ఆదాము పలకరియలేదా? అవ్వమ్మను పలకరియలేదా? ఏంటి పలకరించాడా? పలకరించలేదా? నా మాట మాట అని అన్నాడా? బతినాడే, నాన్న ఏంట్రా బాబు నీ పని చేశాను భలే చెప్పాడు. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఉండేవాడిగా ఒంటరిగా నాకు పోతుంది తగిలిచ్చావు అన్నాడా? 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 అమ్మా అన్నాడా? ఏంటా మాట్లాడదు? ఉండేవాడిని అట్టుండేవాడిగా నాకు అనవసరంగా కోతి తగిలించావు అన్నాడా? అదైతే రాయలేదు, కానీ కోతులు తిన్నగా ఉండవు. కోతులు తిన్నగా ఉండవు. అది ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంటేసింది, ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంటేసి లోపల ఏదో ఒకటి కొట్టుకొని వెళ్ళిపోతాం. లాభం కూడా అప్లై చేసిందండి. ఇంకేముందో ఆదాం అంటే అనలేదు, కానీ నువ్వు నాతో ఉండటానికి ఇచ్చావు చూసావా? ఏమేం చేసింది ఇప్పుడు? ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీద గంటేసింది. అంతే, మనం కూడా అంతేగా. ఇప్పుడు అలా గంతులేస్తాడు. నీతో నీ భర్త మాట్లాడకపోవచ్చు, నీ భార్య మాట్లాడకపోవచ్చు, అండి నీ అత్త మాట్లాడకపోవచ్చు, నీ తోటి కూడా మాట్లాడకపోవచ్చు, మరి ఎవరైనా మాట్లాడకపోవచ్చు, కానీ నిన్ను కలుగు చేసిన నా సృష్టికర్త అయిన దేవుడు మాత్రం నీతో పలకరిస్తూ నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాముతో మాట్లాడిన దేవుడు మాట్లాడుకుంటూనే వచ్చాడు. యెషయా గ్రంథకర్త ఒక మాట తెలియజేస్తాడు. అంటే చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరు సెలవిస్తున్నారంట? దేవుడే చెబుతూ ఉన్నాడు. ఏమని? రండి, ఏం చేద్దామన్నాడు? అసలు నీకు నాకు మధ్యలో ఏముందో తీసుకున్నావు రాగా ముందు. నువ్వు ఎందుకు అంత ఉన్నావు? ఎవరంటున్నారండి ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? చెప్పండి. దేవుడే కదా. ఎలాంటి దేవుడు అయినా? సృష్టికి కారణభూతులైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు. ఇదిగో ఇలాంటి దేవుడైన ప్రభు, ఏ పాపము లేని వాడు,
చెప్పినగా సృష్టికి ఆధారపూర్తి దేవుడు. చూడండి ఇప్పుడు ఏమన్నాడు, రండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మనం అంటామా? మనం అంటామా? తప్పు చేసి కూడా మనం ఏం చేస్తాం? మన తప్పుని అబ్బో మనకు తెలుసు ఆ సంగతి. నేను తప్పుగా మాట్లాడని తెలుసు, తప్పుగా ప్రవర్తించాలని తెలుసు, అయినా సరే నేను మాత్రం నాది కప్పెట్టుకున్నా అంట. అవునా? భలే చెప్పారా? నేను మాట్లాడతాను, నాకు తప్పు అంటారండి. నిన్న మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. సహజంగా ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఎదర వాహనం ఆగింది అనుకోలేదు, స్లోగా వెళ్తుంది అనుకోండి, వెనకాల ఉన్న వాహనం అతను ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్ గారు తల్లి కాబట్టి చెప్పగానే నేను చెప్పలేకపోతే దేవునికి స్తోత్రం. అవునా కదా? ఆహ్న పడతాడు, ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 3 సార్లు పడతాడు, ఆయన తప్పట్ల పడుతూనే ఉంటాడు. ఆరుని ఎందుకు పడుతున్నాడు అనేది ఎదురెళ్తున్న వాడు పరిశ్రమ చేసుకోవాలి. అవునా కాదా? ఎదురున్న వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఎనుకున్న వాడు ఆరుని పడుతుంటే ఖచ్చితంగా